6 పిల్లర్లుగా 2021-2022 బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, సమీకృత అభివృద్ధి, ఇన్నోవేషన్, పరిశోధనలు, మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అంశాల ఆధారంగా ఆర్థిక పురోగమనాన్ని సాధించాలని లక్ష్యంగా చేసుకుంది. ఈసారి ప్రవేశపెట్టిన పద్ధతులు ప్రజారోగ్యాన్ని మినహాయిస్తే సంక్షేమ పథకాల జాడేమీ లేదు. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక వరాల జల్లేమీ కూడా కురిపించలేదు. అత్యంత కీలకమైన ఆ 6 అంశాలకే ప్రాధాన్యమిచ్చింది. ఆదాయానికి తగినట్టే కేటాయింపులు చేశారు. కేంద్ర పద్దుపై కోవిడ్ ప్రభావం బాగానే కనిపించింది. ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలను తీసుకురాలేదు. ఉన్న వాటికే ఆచితూచి కేటాయింపులు చేసింది. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకించి రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. రుణకల్పనపైన స్పందన లేదు. ఈసారి 34.83 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గతేడాదితో పోలిస్తే 4.41 లక్షల కోట్ల రూపాయలు తక్కువ. ఫెర్టిలైజర్స్, ఆహారం, పెట్రోలియం మీద సబ్సిడీని బాగా తగ్గించారు. గతేడాది సవరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే కేంద్ర పథకాలకు కోత పడింది. కరోనా వైరస్ తో మునుపెన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. గతేడాది వైద్య రంగానికి జీడీపీలో 1.5% కేటాయించగా ఈసారి దానిని 1.8% పెంచింది. గతేడాదితో పోలిస్తే 94.45 వేల కోట్ల నుంచి ఈ బడ్జెట్ ను 74.60 కోట్లు కుదించింది. వైద్య రంగాభివృద్ధికి 2.23 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. 2021-22లో కరోనా వ్యాక్సినేషన్ కోసం 35,000 కోట్లు కేటాయించింది. పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన కింద 6 ఏళ్లకు గాను 64,000 కోట్ల రూపాయలను కేటాయించనున్నది. వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. రైతులకు కొంతవరకు లబ్ధి చేకూర్చేందుకే ప్రయత్నించింది. పత్తిపై కస్టమ్స్ సుంకాన్ని 0 నుంచి 10%, ముడిపట్టు, పట్టుదారంపై 10 నుంచి 15% పెంచింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఆచితూచి కేటాయించింది. గతేడాది సవరించిన అంచనాల ప్రకారం 1,45,000 కోట్లు ఉంటే ఈసారి స్వల్పంగా 1,48,000 కోట్ల రూపాయలకు పెంచింది. ఉపాధి హామీ పథకానికి గతేడాది 1,11,000 కోట్లు కేటాయించగా ఈసారి 73,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక రక్షణ మంత్రిత్వ శాఖకు 4,78,196 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. ఉద్యోగులకు ఈసారి కేంద్ర ప్రభుత్వం నిరాశనే మిగిల్చింది. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. రుణాలు, రాయితీల జోలికి వెళ్లలేదు. కొత్త హామీలేమీ ఇవ్వలేదు. కానీ 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఊరటనిచ్చింది. సీనియర్ సిటిజన్స్ ఇక నుంచి ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వారు కట్టాల్సిన పన్నును బ్యాంకులు జమ చేసుకుని మిగతా సొమ్ము చేతికిస్తాయని తెలిపింది. ఆదాయ పన్ను వ్యవహారాలకు పట్టే సమయం తగ్గించేందుకు సముఖత చూపింది. పన్ను వివాదాల పరిష్కారం కోసం డాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పింఛన్లకు గతేడాది 2,04,000 కోట్లు అయితే ఈసారి 1,89,000 కోట్లనే కేటాయించింది. రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని విపక్షాలు విమర్శించాయి. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాయి. రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక సవతి తల్లి ప్రేమ, స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అన్నటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నేషనల్ హైవే వర్క్స్ కి సంబంధించి తమిళనాడుకి, కేరళకి, వెస్ట్ బెంగాల్కి, అస్సాంకి, అంటే ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు వస్తున్నాయో ఆ రాష్ట్రాల వరకు మొత్తం ప్రయోజనాలను కాపాడేటట్టుగా ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉందో వాటిని మాత్రం కాపాడుకుంటూ ఇది ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి బడ్జెట్ లాగా కనిపిస్తా ఉంది. ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రెండు కూడా అసలు శ్రద్ధే కనపరచట్లేదు. వారికి బహుశా ఇంట్రెస్ట్ లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. పాస్ట్ బడ్జెట్స్ తో కంపేర్ చేస్తే ఈసారి ఒక లైన్ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ గురించి. మేము ఇన్ ద పాస్ట్ బడ్జెట్స్ అట్లీస్ట్ అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఏదో ఒకటి
అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నో స్పెసిఫిక్ ప్రాజెక్ట్ హెస్ బిన్ అనౌన్స్డ్. పోలవరంకి ఫండింగ్ ఏం చెప్పలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మెన్షన్ చేయలేదు. అట్లాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పాస్ అయింది. 10 years లోపల దాంట్లో ఉండే ప్రొవిజన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలన్నా ఇంకా 3 సంవత్సరాలే మిగిలింది, కానీ ప్రొవిజన్స్ గురించి ఒక మాట లేదు. కాబట్టి ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాకు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి తిరుపతిలో ఛాతీ విరిచి బల్లి ఇట్లా విప్పదీసుకొని చెప్పే నరేంద్ర మోడీ గారి ప్రత్యేక తరగతి హోదా ఆల్రెడీ ఖననం చేయబడింది వాళ్ళ దృష్టిలో. నిర్మలా సీతారామన్ మాటల్ని నమ్మే వాళ్ళతో నమ్మని చెప్పండి, కానీ వారిచ్చిన ఏ ఆర్థిక వెసులుబాటు కూడా ఎవరికి ఉపయోగపడిందో చెప్పాలి. బహుశా వాళ్ళ యొక్క అన్ని చూపులు కూడా అదానీల పట్ల, అంబానీల పట్ల, కార్పొరేట్ ఉపయోగ పట్లే ఉంటాయి. ఎన్నికలు కాబట్టి ఎన్నికల మాటలు మాట్లాడడం భారతీయ జనతా పార్టీకి బాగా అలవాటు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది 0. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన హామీలు కానీ ఇతర విషయాలు కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక ప్రతిపాదనలు ఏ ఒక్కటి కూడా ఈ కేంద్ర బడ్జెట్లో కనీసం ప్రతిపాదించలేదు, మాట్లాడలేదు, మెన్షన్ కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎంపీల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి ఇది మరో నిదర్శనం. మొన్న ఆవిడ ఎకనామిక్ సర్వే అని చెప్పి, అంటే ఈ దేశం ఏ విధంగా ఉంది, ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా ఎదిగింది అని చెప్పేటువంటి ఒక గ్రంథాన్ని పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్ మెంబర్స్కి అందరికి ఇస్తారు. నేను 10 సంవత్సరాలు వాటిని చూసిన, కానీ నిన్న వారు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలో మన రాష్ట్రాన్ని ప్రతి రంగంలో పొగడక తప్పలేదు. ఇవాళ ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో నిజానికి చాలా కష్టపడి అటు పన్నులు పెంచకుండా, ఇటు ఉత్పాదక వ్యయం తగ్గించకుండా, అటు కీలక రంగాల్లో అవసరమైన చోట్ల అదనంగా కేటాయింపులు చేస్తూ ఒక మంచి బడ్జెట్ని తయారు చేశారు. మనం ఆనవాయితీగా ప్రతి బడ్జెట్ని తెడ్డం అలవాటైపోయింది దేశంలో. లేకపోతే ప్రభుత్వ పక్షంతో మెచ్చుకోవటం, అలాగే మా రాష్ట్రానికి వచ్చిన అడగడం వల్ల ఇది కాదు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం జాతీయ స్థాయిలో పనులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ముందు నుంచి కూడా పదే అన్యాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే, మెట్రో రైలుకు నిధులు కేటాయించలే, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఏమాత్రం కూడా చర్యలు చేపట్టాలే. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు. గత 6 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని మరింతగా కొనసాగించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మన భారతదేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్ప బడ్జెట్ అని చెప్పాలి. ఈసారి బడ్జెట్ మాత్రం డెఫినెట్గా కొత్త తరహాలో ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద, అట్లాగే ఫార్మర్స్కి అవసరాలు తగ్గ అడ్జస్ట్ చేసి ఉన్న రిసోర్సెస్తో ప్రయారిటైజేషన్ చాలా చక్కగా చేశారనేది నా యొక్క ఉద్దేశం. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగింది? సన్నిహితులేమంటున్నారు? తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో కిడ్నాప్ అయిన టీడీపీ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డి శవమే తేలారు. ఉరేసుకొని కనిపించారు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గొల్లలగుంట టీడీపీ అభ్యర్థి సబ్బెళ్ల పుష్పవతి భర్త అయిన శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కిడ్నాప్ చేశారు. మత్తు ఇచ్చి అడవిలో వదిలేశారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీనివాసరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. అయితే అనూహ్యంగా శ్రీనివాసరెడ్డి సోమవారం శవమే తేలారు. పొలంలో ఉరేసుకొని చనిపోయారు. గత నెల 29న టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో శ్రీనివాసరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం శ్రీనివాసరెడ్డి బాగానే ఉన్నాడని, కానీ పోలీసుల విచారణ తర్వాతే శ్రీనివాసరెడ్డి కుంగిపోయినట్లు కనిపించాడని సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల 2వ దశ ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం స్టేజ్ 1 అధికారులకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా
శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటలకు నోటీసులు జారీ చేసి ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే రాను రాను ఎన్నికల వివాదాలు పెరుగుతున్నాయి. నిన్న కిడ్నాప్ అయిన ఓ టీడీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి ఈరోజు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మరికొన్ని చోట్ల రగడ చోటు చేసుకుంది. పంచాయతీ రెండో దశ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉదయం 10:30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని అధికారులు ఎన్నికల కమిషన్కు నివేదికలు పంపారు. ఫిబ్రవరి 5వ తేదీన రెండో దశలో దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలన, 6వ తేదీన అప్పీళ్లు, 7వ తేదీన అప్పీళ్ల పరిష్కారం, 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున తుది జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన రెండో దశలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. మొదటి దశ నామినేషన్లు పూర్తవడంతో సోమవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అధికార ప్రతిపక్షాలు మద్దతునిచ్చిన అభ్యర్థుల మధ్య వివాదం నెలకొంది. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం ముప్పాళ్లలో నామినేషన్ల పరిశీలనలో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య వివాదం నెలకొంది. ఎనికేపాడు పంచాయతీ కార్యాలయం ముందు కేసుల వివరాలు చెప్పలేదంటూ బాలకోటేశ్వరరావు అనే అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు. తనపై కేసులేమీ లేవని ఆయన పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లా రేపల్ల మండలం ఉప్పూడి పంచాయతీలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుజ్జర్లమూడి విజయబేబీకి 3 పిల్లలున్నారని టీడీపీ మద్దతుదారులు ఆధారాలు సమర్పించినా సరైన సమయంలో సమర్పించలేదని ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర అభ్యర్థులు మౌన దీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లాలో వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని ఓటర్లను వాలంటీర్లు బెదిరిస్తున్నారు. దీంతో వాలంటీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాలోనే తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామంలో భార్యను వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన సుకుమార్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు ఇతరుల నామినేషన్లన్నీ తిరస్కరించారంటూ ఆఫీస్లోనే హడావుడీ చేశారు. ఇతర పార్టీల నేతలు రావడంతో జారుకున్నారు. ఆన్లైన్ నామినేషన్లను స్వీకరించాలంటూ పంచాయతీరాజ్ అధికారులకు నిమ్మగడ్డ స్పష్టమైన సూచనలు ఇచ్చారు. తనను కలిసిన ద్వివేది, గిరిజాశంకర్కు నిమ్మగడ్డ పలు సూచనలు చేశారు. జగన్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. జనవరి 27న ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత అధికారులెవరూ కలుసుకోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లుగా ప్రభుత్వం సూచించిన వారిలో కాకుండా గుంటూరుకు వసంత్ కుమార్, చిత్తూరుకు హరినారాయణ పేర్లను సూచిస్తూ వారిని వెంటనే నియమించాల్సిందిగా సీఎస్ కు రాసిన లేఖలో నిమ్మగడ్డ సూచించారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాలని కూడా లేఖలో స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే ఆదివారం సాయంత్రం మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ముగియడంతో కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయలేకపోయామని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. నామినేషన్లు ఆన్లైన్లో తీసుకోవాలని, అంతకుముందు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని పంచాయతీరాజ్ శాఖాధికారులకు కమిషనర్ లేఖ రాశారు. ఈ విషయమై సోమవారం ఉదయం 10 గంటలకు తనను కలుసుకోవాలని కోరారు. ఈ లేఖతో సోమవారం ఉదయం నిమ్మగడ్డను గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ కలిశారు. ఆన్లైన్లో నామినేషన్లు తీసుకునే అంశంపై చర్చ జరిగిందని తెలిసింది. రెండో దశ ఎన్నికలు నామినేషన్లు ప్రారంభమయ్యే సమయానికైనా నామినేషన్లను ఆన్లైన్లో స్వీకరించే ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ సూచించినట్లు తెలిసింది. సాంకేతికపరమైన అంశాలు కావడంతో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
వ్యవస్థలను అతిక్రమించడం, ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడం సరికాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. అందరికీ స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను నిమ్మగడ్డ సమీక్షించారు. ఎన్నికల కమిషన్కి స్వీయ నియంత్రణ ఉంది, నాకు స్వీయ నియంత్రణ ఉంది. నేను 40 సంవత్సరాల పాటు సర్వీస్లో ఉన్నా, ఎప్పుడు వివాదాంశాల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు. నేను చాలా దూరంగా ఉన్నా. నా సర్వీస్లో చివరి భాగంలో నేను ఎక్కువ కాలం రాజ్భవన్లోనే ఉన్నాను. ఎటువంటి రాగద్వేషాలకి, కక్ష కార్పణ్యాలకి, వీటన్నిటికీ అతీతంగా దూరంగా ఉన్నాను. అది నా వ్యవహార శైలి కూడాను. మా పరిమితులేంటి, మా బాధ్యతలేంటి అనే ఒక స్వీయ నియంత్రణతో నేను ఏ రాజకీయ పార్టీ గురించి కానీ, ఏ వ్యక్తి గురించి కానీ ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నువ్వు ఇంకొక వ్యవస్థలో అడిగిడి ఆ వ్యవస్థని ప్రభావితం చేయాలనో, ఆ వ్యవస్థ మీద పట్టు సాధించాలనో, ఆ వ్యవస్థని భయభ్రాంతులు చేయాలనో మీరు కనుక ప్రయత్నాలు కనుక చేస్తే మీరు ఆ పరిస్థితిని ఎన్నుకుంటారు. అందుకని ఏ వ్యవస్థలైనా వారి వారి పరిధిలో వారికి అప్పగించిన ఇవి బాధ్యతలు, అధికారాలు కాదు. బాధ్యతలు చేయటానికి, నిర్వర్తించడానికి ఇచ్చిన అధికారం ఇది. ఈ అధికారం అనేది అధికారం చలాయించడానికి మనకి ఇచ్చిన అధికారం కానే కాదు. ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం మీద దాదాపు ఒక కేసు బుక్ చేసి ఎన్నికల సంఘానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని కూడా పట్టుకెళ్ళిపోయి దాని మీద ఒక ఎన్నికల సంఘంలో ఉండే అధికారుల మీద కూడా కేసెస్ పెట్టారు. ఇది ఎంత అవాంఛనీయం! అసలు దేశంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినట్టు నాకైతే ఎక్కడ దాఖలాలు అయితే లేవు. జరిగినప్పుడు చూస్తూ ఊరుకుంటే సంస్థ పలచబడిపోతుంది. దాని స్వతంత్ర వ్యవస్థ అనేది పోతుంది, దాని స్వీయ నియంత్రణ శక్తి అనేది పోతుంది, దాని ఆస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని మేము హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టుకు వెళ్ళి ఇదేంటి విడ్డూరం అంటే హైకోర్టు తక్షణం నిలుపుదల చేసింది. నిలుపుదల చేస్తే పట్టుకెళ్ళిన సామాగ్రి ఎన్నికల సమయంలో వెనక్కి ఇవ్వాలి కదా, దానికి ఇవ్వడానికి కూడా తటపటాయిస్తున్నారు. చాలా ఆశ్చర్యం. ఇవ్వకపోతే మళ్ళీ కోర్టు ద్వారాలకు వెళ్లాల్సి వస్తుంది. సామాన్యంగా జరిగే ఏకగ్రీవాల్ని వ్యతిరేకించే సమస్య లేదు. అసమంజసంగా ఏకగ్రీవాలు జరగాలి అని ప్రోత్సహించి ప్రత్యేకంగా దీనికోసం ఒక క్యాంపెయిన్ లాగానో ఏదో ఒకటి చేసి దానివల్ల ఏకగ్రీవాలు సాధించాం, ఏకగ్రీవాలు చేపట్టమని చేస్తే తప్పు. అప్పుడు మీరు ప్రజావాణిని నొక్కేస్తున్నారు అని భావించాల్సి వస్తుంది. అది రాజ్యాంగ ధర్మం కాదు, చట్టరీత్యా చెల్లుబాటు కాదు, నైతికంగా కూడా చెల్లుబాటు కాదు. కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణకు రాకముందే పత్రికల్లో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశారో లేదో పరిశీలించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయకపోతే వచ్చే వాయిదా నాటికి ప్రతివాదుల్ని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరంలో పురుషోత్తంపట్నం అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. విశాఖ తాగునీటి అవసరాలను పురుషోత్తంపట్నం తీరుస్తుందని వాదించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని జస్టిస్ నారిమన్ ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉండొచ్చు, మరో పదవిలో ఉండొచ్చు, ఎక్కడున్నా రైతుల కోసం పోరాడతా అన్నారు. కేటీఆర్ సీఎం అంటూ వస్తున్న వార్తలపైన కరీంనగర్లో ఓ కార్యక్రమంలో స్పందించారు. రైతులు నాకు అన్యాయం జరిగిందని చెప్పి గొంతెత్తి మాట్లాడినా, సమ్మెలు చేసినా నేను మంత్రిగా ఉండొచ్చు, ఇంకొక దగ్గర ఉండొచ్చు, రైతులకు మాత్రం సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మనం చేస్తున్నాం. కొన్ని మేము మాట్లాడకపోవచ్చు, మాకు కొన్ని నిబంధనలు ఉండొచ్చు, కానీ మాకు ఒక ఆత్మ అంటూ ఉంటుంది. ముందుగా నేను రైతును, ఆ తదుపరి నేను గ్రామాల్లో నివసించే బిడ్డను, ఆ తదుపరి నాకు ఈ అధికారం మా రైతులు ఓట్లేస్తే గెలిచిన అధికారం ఇది. నా రైతులు వేసింది నాకు. ఇవాళ పిడికడ మంది వ్యాపారవేత్తలు ఉండొచ్చు, పిడికడ మంది ఉద్యోగులు ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో
20 ఏళ్ళుగా నేనెన్నడూ కూడా ఆత్మగౌరవాన్ని వెలగట్టలే. ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజల ఓటుకు ఎప్పుడు వెలగట్టలే. ప్రలోభాల గురిపెట్టి ఓట్లు అడగలే. నేను మీ బిడ్డను, మీ కళ్ళల్లో కదలే బిడ్డను అని చెప్పిన, మీరు గర్వపడే పద్ధతిలో పనిచేస్తా అని చెప్పిన. ఓసీ మహాగర్జన సభలో మాట్లాడిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తప్పైతే వ్యాఖ్యలను విరమించుకుంటానని చెప్పారు. 99% మార్కులు వచ్చిన అగ్రకులాలకు ఉద్యోగం రావడం లేదు. చదువు చక్కగా రాని ఇతర కులాల వారు ప్రయోజనం పొందుతున్నారన్న వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ధర్మారెడ్డి ఈ వివరణ ఇచ్చారు. నియోజకవర్గంలో అందరూ ఏఈలు కలిసి ఒక మంచి ఆఫీసర్ అన్నాడు సార్, మా ఉన్నతాధికారి పెట్టుకోండి సార్ అని చెప్పి ఒకసారి వచ్చారు. బాగా పనిచేస్తే మాత్రం తీసుకురండి అన్న. బాగా పనిచేస్తాడు సార్ అన్నారు. వచ్చిండు, ఆయన పని చేస్తా ఉన్నాడు. పిలిచి మాట్లాడితే ఒక్క అక్షరం కూడా రాదు ఆయనకు. ఏందా ఏఈలు మీరు ఎందుకు తీసుకొచ్చినని అన్న. ఏం లేదు సార్, మీరు ఏది కొండపోయి సంతకం పెట్టమంటే గది పెడతాడు గంతే అన్నారు వాళ్ళు. మరి ఇదేం మంచిగా అన్న, బాగా ఎక్కువ తెలివి ఉండేవాడు అడ్డంతో ఇటం పెడతాడు సార్, ఇప్పుడు మంచోడు సార్ సంతకాలు పెడతారు అన్నారు. మరి నాయన ఇట్లాంటి ఆయన పట్టుకొచ్చినావు, ఏదన్నా ఈ పని చేయమంటే నాకు తెలియదు సార్ అంటాడు. ఆయన ఉన్నతాధికారి. ఇలా రాష్ట్రం మొత్తంలో కూడా ఏ ఆఫీసుకు పోయినా ఉన్నతాధికారి వాళ్ళే ఉన్నారు, పని రాదు. జిల్లా అధికారి కూడా వాళ్ళే ఉన్నారు, పని రాదు. ఇలా రాష్ట్రం మొత్తం నాశనం కావడానికి కారణం కూడా వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అధికారులు అనే మాట మాట్లాడిన దానికి కూడా నేను ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అయితే అది కులపరంగా తీసి మాట్లాడుతున్నారు. అది నేను ఆ ఉద్దేశంతో మాట్లాడింది కాదు, నేను చేసింది కాదు. దయచేసి మరి కుల సంఘాలు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కావచ్చు, ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఈడబ్ల్యూఎస్ అమలుపరచడం కొరకు మాట్లాడినే తప్ప అది కూడా రిజర్వేషన్లో ఏ కులముది తగ్గించడం అని కూడా నేను అనలేదు. రిజర్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఉండగానే 10% ఈడబ్ల్యూఎస్ అదనంగా 10% వస్తుంది. దాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు, పేదవాళ్ళను గుర్తించి ఇయ్యమని చెప్పి మాట్లాడినే తప్ప వేరే రకంగా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినట్టు నా మాటలు తప్పుగా భావించి ఉంటే, నా మాటలు తప్పుగా అనిపించి మీ మనసు నొచ్చి ఉంటే నన్ను క్షమించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. అయోధ్య విరాళాలపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెండు పార్టీల నేతల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. మేము తప్పుడు వసూలు చేసుకొని మేము తప్పుదో పట్టిస్తున్నాము ఫండ్స్ని అని మాట్లాడడము, దిగజారిపోయిన మాటలు మాట్లాడడము. నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, మీరు దయచేసి మీరు రామ మందిర నిర్మాణానికి ఫేవరబుల్ ఉన్నారా, అగేన్స్ట్ ఉన్నారా చెప్పండి. మేము తలుచుకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు తిరగలేనంటారు. వాళ్ళ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలుచుకుంటే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మీ అయ్యను ఒకసారి అడుగు అని కూడా ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్యకర్తలను కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొడితే దెబ్బలు తినుండ్రి, ఏం కాదు. ఎందుకంటే రామ మందిరం కోసం మన బీజేపీ పార్టీకి సంబంధించిన ఎవరైతే రామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామ మందిరం నిర్మించాల అయోధ్యలోనే 5 లక్షల దాకా మరణించడం జరిగింది. కేటీఆర్ గారు చెప్పాలి, ఏదో మేము లేస్తే ఇంకా చూపిస్తాం. మీరు ఎప్పుడు లేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అవుతారో మాకు తెలియదు. కానీ మీ నాయకుని లెక్క పడుకుంటే లేవడం చేతగాని వాళ్ళం కాదు. మేము నాటి నిజాం నవాబ్ దగ్గర నుంచి మొదలుకుంటే నేటి దాకా తెలంగాణ ఉద్యమంలో, నక్సల్ బరి మూమెంట్లో అందరినీ వ్యతిరేకించి కొట్లాడిన వాళ్ళు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. కాబట్టి మేము లేస్తేమో చేస్తాం, మీరు చేసేది ఏం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు లేస్తే పునాదులు కదిలిపోతాయి, మీరు అన్ని భూస్థాపితం అయిపోతారు. కాబట్టి లేవాలని ఆలోచన చేయకండి, ఎక్కువ మిమ్మల్ని మీరు ఊహించుకోకండి. పోరాటాలు భారతీయ జనతా పార్టీ నాయకులకు కొత్త కాదు. ఆ ఎమ్మెల్యే మాట్లాడకపోతే మా కార్యకర్తలు ఆయన ఇంటి పైన ఎందుకు పోతారు? అక్కడ ధర్నా చేయడానికి కార్యకర్తలు పోయినారు, కానీ మీరు దానికి వేరే విధంగా క్రియేట్ చేసినారు. ఓకే, మీ గవర్నమెంట్, మీ పోలీస్ ఏదైనా చేయొచ్చు, కానీ మహిళలకి జైలుకి పంపిస్తారా? రామ భక్తులకి మీరు జైలుకి పంపిస్తారా? సిగ్గు రావాలి, టీఆర్ఎస్కి సిగ్గు రావాలి. అదేవిధంగా మీరు ఏం చెప్తారంటే, మేము టీఆర్ఎస్ కార్యకర్తలకి ఫ్రీడమ్ ఇస్తే ఉరికి పిచ్చి మా బీజేపీ కార్యకర్తలకి కొడతారు.
కొడతారా? ఈ 10 days తర్వాత ఏదైనా డేట్ డిసైడ్ చేయండి. మేము కూడా రెడీ ఉంటాం, మేము కూడా గాజులు వేసుకోలే కదా. కానీ 10 days వరకు మేము గాంధీజీ లాగా తయారైపోతాం. 10 days తర్వాత ఛత్రపతి శివాజీ లాగా తయారవుతాం. ఈ ఒక మాట టీఆర్ఎస్ మినిస్టర్లు యాద్ పెట్టుకోండి. ప్రధానంగా వరంగల్ని టార్గెట్ చేసుకొని ఇప్పటికే 4-5 సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఏ ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయో బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వచ్చే 2-3 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో లబ్ధి పొందాలనే ఒక చిల్లర రాజకీయాలకు బీజేపీ వరంగల్ జిల్లాలో, వరంగల్ అర్బన్లో తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది వరంగల్ ప్రజలు గమనించాలి. నిజంగా ధర్మారెడ్డి గారు మాట్లాడింది ఏంటి? అసలు దాడికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు మీకు ఇంత కడుపుమంట ప్రజలకు చెప్పాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో కిరాక్ న్యూస్ చూస్తూనే ఉండండి. ABN.